హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఉమెన్స్ ఏషియన్ కప్ లో భాగంగా 5వ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ యుఏఈ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఉమెన్స్ ఏషియన్ కప్ లో 5వ మ్యాచ్ అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్ కి సంబంధించి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఏ టీం కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గ్రౌండ్ యొక్క స్టాట్స్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్ లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్ లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్ లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఉమెన్స్ ఏషియా కప్ 2024లో 5వ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ యుఏఈ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే జూలై 21న ఆదివారం 2 గంటలకైతే ఆడబోతున్నారు. ఈ యొక్క మ్యాచ్ అనేది శ్రీలంకలోని రంగిరి దంబులా ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియా అయితే లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి కూడా 4 మ్యాచ్లు గెలిచి ఉంది, 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయిందనమాట. ఇండియా అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లోకి అయితే వస్తూ ఉంది. మన ఇండియన్ టీం అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ యుఏఈ విషయానికి వస్తే యుఏఈ అయితే లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి కూడా 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 3 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. యుఏఈ అయితే లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి కూడా ఓడిపోతూ వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మన ఇండియా యుఏఈ అయితే ఇప్పటివరకు కూడా ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్ను మన ఇండియానే గెలవడం జరిగింది. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో కూడా మన ఇండియానే గెలిచేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ యొక్క గ్రౌండ్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగినటువంటి లాస్ట్ 10 మ్యాచెస్లో గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి అయితే 52% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 48% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. ఈ యొక్క పిచ్ మీద అయితే పేస్ బౌలర్స్ కానీ స్పిన్ బౌలర్స్ కానీ మ్యాక్సిమం ఒకే విధంగా వికెట్స్ పడే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నవి. లాస్ట్ మ్యాచ్ అయితే మన టీమిండియా ఉమెన్స్ అయితే పాకిస్తాన్ టీంను చిత్తుగా ఓడించారు. అదే కాన్ఫిడెన్స్ తోటి ఈ యొక్క మ్యాచ్లోకి అయితే రాబోతున్నారు మన టీమిండియా. మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నానంటే నేనైతే మన ఇండియా ఉమెన్సే గెలుస్తారు అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుసని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుసని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చున్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మ్యాచ్ యొక్క ప్రొడక్షన్స్తో పాటుగా డైలీ క్రికెట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు వెంటనే ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.